తులసిరెడ్డి గారు, సందర్భం కాకపోయినా పరిస్థితి లేకపోయినా ప్రతి సందర్భంలోనూ అంబేద్కర్ అనే ఒక పేరు తీసుకురావడం ద్వారా, రిజర్వేషన్ల గురించి చర్చ చేయడం ద్వారా అంబేద్కర్కు ఉన్న గొప్పతనాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మాత్రమే అమిత్ షా అలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఒక అంటే సెటైరికల్ అనకూడదు కానీ బట్ దాన్ని అట్లా వ్యంగ్యంగా తను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప అంబేద్కర్ని అవమానపరిచే ఉద్దేశం కానివ్వండి, ఆలోచన కానీ అమిత్ షాకు లేదు అన్నది ఇవాళ బీజేపీ పార్టీ కానివ్వండి, అమిత్ షా సొంతంగా తను చెప్తున్న మాట. ఎందుకు ప్రతి సందర్భంలోనూ అంబేద్కర్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు, తన ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు అన్నది బీజేపీ వేస్తున్న ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు భారత రాజ్యాంగము, భారత స్వాతంత్ర ఉద్యమము, భారత జాతీయ కాంగ్రెస్ ఇవన్నీ ఒకదానికోటి పర్యాయ పదాలు. భారత స్వాతంత్ర ఉద్యమము, భారత జాతీయ కాంగ్రెస్, భారత రాజ్యాంగము ఇవన్నీ పర్యాయ పదాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము బీజేపీ పుట్టిందేమో 1980, బీజేపీ మాతృకైనటువంటి భారతీయ జనసంఘ్ పుట్టిందేమో 1950లోనో 51లోనో. మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. మనం వచ్చేసి రాజ్యాంగము ప్రతిని ఆమోదించింది 49 నవంబర్ 26. కాబట్టి బీజేపీకి సంబంధించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కానీ, భారత రాజ్యాంగాన్ని గురించి కానీ, లేదా అంబేద్కర్ గురించి కానీ వాళ్ళకు చెప్పుకునేదానికి వాళ్ళకు వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే అప్పుడు పార్టీలు పుట్టలేదు. ఇక్కడ రెండో విషయం, అంబేద్కర్ గారి గురించి ఆయన మహామేధావి, ప్రపంచ మేధావి, ఆయన అందరి వాడు. కానీ రాను 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 నేను ఆ పార్టీ ఈ పార్టీ గురించి, ఆ వ్యక్తి గురించి కాదు, జనరల్ గా ఆయన కొందరివాడుగా చేశారు. ఆయన అందరివాడు. ఆయన కులరహిత సమాజాన్ని ఆశించాడు. అందుకోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. ఆయన స్వయంగా రెండవ భార్య వచ్చేసి సవితా అంబేద్కర్ వచ్చేసి ఒక బ్రాహ్మణ స్త్రీ. ఆయన గురువు వచ్చేసి అంబేద్కర్. ఆయన పేరు యాక్చువల్ గా భీమరావు. అంబేద్కర్ అనేది ఆయన గురువు పేరు. ఆయన గురువు బ్రాహ్మణ్. ఆయన రెండవ భార్య సవితా అంబేద్కర్ బ్రాహ్మణ్. ఆయన కులరహిత సమాజాన్ని ఆశించాడు, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాడు. తర్వాత వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత అని ఆయన పేరు చెప్పుకుంటున్నాము. ఆర్టికల్ 334 మరి ఆయన రాసిందే. ఆర్టికల్ 334 ఏముంది? లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత సెల్ఫ్ సీజ్ అన్నాడు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్ షల్ సీజ్, మే కూడా కాదు, shall cease to have effect on the expiration of a period of 10 years from the commencement of the constitution. 10 సంవత్సరాల తర్వాత ఉండొద్దని రాశాడు మరి ఆయన. మరి దాన్ని పాటిస్తున్నామా? అందరూ అంబేద్కర్ ఆశయాల గురించి ఈవెన్ అన్ని పార్టీలు, నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు చెప్తున్నాయి, కానీ తమకు కన్వీనియంట్ గా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాయి. కన్వీనియంట్ గా లేని అంబేద్కర్ ఆశయాలను వచ్చేసి పక్కన పెడతాయి. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ ఏమన్నాడు? రాజ్యాంగ పార్లమెంట్ లోనే ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. కానీ దాంట్లో 6 మంది సభ్యులు, కేఎం మున్సి, సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఖైతాన్, మిట్టర్. ఫైనల్ గా దీనికి అడ్వైజర్, రాజ్యాంగ సభకు అడ్వైజర్ వచ్చేసి బెనగల్ నరసింహారావు. తర్వాత దీన్ని చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎస్ఎన్ ముఖర్జీ. పార్లమెంట్ లోనే అంబేద్కర్ గారే చెప్పారు, ఈ యొక్క నరసింహారావు గారు, సార్ బెనగల్ నరసింహారావు గారు కన్నా లేకుండా పోతే ఈ యొక్క రాజ్యాంగమే అమల్లోకి వచ్చిండేది కాదు, ఆయన కృషి అమోఘం అని చెప్పేసి పార్లమెంట్ లో అంబేద్కర్ గారే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనము డెఫినెట్ గా ప్రపంచ మేధావి. ఆయన వచ్చేసి ఆయనతో పాటు అనేక మంది సభ్యులు ఉన్నారు. తర్వాత వచ్చేసి న్యాచురల్ గా చైర్మన్ కాబట్టి ఆ ప్రాముఖ్యత వస్తుంది. రాసింది ఆయన, అసలు రాజ్యాంగాన్ని చేత్తో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్. 6 నెలలు పట్టింది ఆయన వచ్చేసి మొత్తము ఈ యొక్క రాసింది వచ్చేసి ప్రేమ్ బిహారీ నారాయణ్. కాబట్టి దీంట్లో అందరి పాత్ర ఉంది. దాంట్లో ఎక్కువ పాత్ర వచ్చేసి అంబేద్కర్ గారు డ్రాఫ్ట్మెన్ గా, చైర్మన్ గా. కాబట్టి కానీ ఆయన చెప్పినట్టుగా పాటిస్తున్నారా? అట్లా ఇప్పుడు అదే ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తుంది కూడా అదే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు బీజేపీకి హక్కులు, బీజేపీకి వచ్చేసి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కానీ, భారత రాజ్యాంగం, బీజేపీ అనేక సందర్భాల్లో
అంబేద్కర్ ను కాంగ్రెస్ ఓడించింది అంటే అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు, పోటీ పెట్టినాక ప్రజలు ఓడించారు. దానికి కాంగ్రెస్ కి ఏం సంబంధం? కాంగ్రెస్ అది పార్టీ అందుకే వాడు అందుకే కాదు. అన్నారు గౌరవించింది పోటీ చేశాడు. అంబేద్కర్ ని ఇంకొక గౌరవించింది పోటీ కాంగ్రెస్ చేశాడు. పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రజలు పార్టీ కాదు. ఓట్లేశారు. అతన్ని ఆ రోజు అవసరాలకు వాడుకుంది, ఆ తర్వాత తను పక్కన పెట్టింది. అవసరాలకు వాడుకోవడం ఏమంటారు చేసేసి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆ రోజు సభ్యులను వచ్చేసి 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలో అందరినీ ఒక కమిటీలో వేశారు. ఈయనకు ఒక కమిటీ వేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా సభ్యులుగా 6 మందిని వేశారు, అడ్వైజర్ గురిని ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతగా 22 కమిటీలు వేశారు. ఒక అదే కమిటీ రాజ్యాంగ నిర్మాతగా మనం పేరు చెప్పుకోవడం కాకుండా ఆయన గొప్పగా ఇవాళ భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏది ఓడిపోవడం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీని ఇవాళ బీజం వేసింది. అందుకనే ఆయన అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే. కానీ అతని గొప్పతనాన్ని గుర్తించి దాని మొత్తాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే ఆ పేరు మీద మ్యూజియాలు కట్టినా ఏం కట్టినా సరే అది చేసింది బీజేపీ పార్టీ అనేది వాళ్ళ బీజేపీ పార్టీ చెప్తుంది. ఆయన వచ్చేసి అందరి వాడు, ఆయన ఎస్సీల ఎస్టీల వాడు కాదు. ఆయన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని పీఠికలోనే కాబట్టి భారతీయుల కోసం వచ్చేసి రాజ్యాంగం రాయబడింది. ఆ రాజ్యాంగంలో కూడా అనేక ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి ఆయన అందరి వాడు, కొందరి వాడు కాదు. ఆయన వచ్చేసేసి కులరహిత సమాజాన్ని ఆశించాడు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి ఈరోజు నేను మా పార్టీ ఇంకో పార్టీని కాదు, అన్ని పార్టీలు అందరి నాయకులు కూడా ఆయన వచ్చేసి కొందరు వాడు చేశారు. కొందరు వాడు చేయడం కరెక్ట్ కాదు. రాజ్యాంగ సభ వచ్చేసి ఆయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్, కానీ మిగతా మేధావులు వచ్చేసి ఆయనే చెప్పాడు. వచ్చేసి అల్లాడి కృష్ణస్వామయ్య గారు చెప్తూ ఆయన న్యాయవాది, మద్రాసు స్టేట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నాడు, నాకన్నా మెరుగైన వాడు, నాకన్నా సమర్థుడు అల్లాడి కృష్ణస్వామయ్య గారు, అటువంటి కమిటీకి నేను చైర్మన్ గా ఉన్న గర్వకారణం అని చెప్పేసి పార్లమెంట్ లో ఆయన చెప్పారు. అది ఆయన గొప్పతనం. విల్సన్ గారు చెప్తాను కదా, ఇది అందరూ వచ్చేసి అంబేద్కర్ ను ఓట్ల కోసం వచ్చేసి అన్ని పార్టీలు అందరూ ఈ టైప్ లో వాడుకుంటారు తప్పనిచ్చేసి ఆయన చెప్పినటువంటి ఆశయాలు ఆదర్శాలు దాన్ని పాటించడం లేదు.